హలో అండి. వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం జూన్ 5th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ గురించి చూద్దాము. క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము WPA స్థానంలో ప్రభుత్వం గ్రాడ్యువల్గా PPIని ప్రవేశపెట్టడానికి సన్నద్ధమైంది. దానికి సంబంధించి మనము డిఫరెన్స్ బిట్వీన్ WPI అండ్ PPI గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కరెక్ట్ స్టేట్మెంట్స్ని ఐడెంటిఫై చేద్దాం. స్టేట్మెంట్ 1 చూడండి. WPI వలె కాకుండా PPIలో డబుల్ కౌంటింగ్ సమస్య ఉండదు. ఎందుకు అంటే ఇది ఉత్పత్తి స్థానం వద్ద ధరలను ఒక్కసారి మాత్రమే నమోదు చేస్తుంది. ఎస్, ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అండి. ఫ్యాక్టరీ గేట్ వద్ద మాత్రమే ఒకసారి ఇది ధరలను నమోదు చేస్తుంది. కాబట్టి డబుల్ కౌంటింగ్ అనే అవకాశం ఉండదు. ఇందులో బేసిక్ ప్రైస్ ప్రొడక్షన్కి అవసరమైతే ఏదైతే ఉందో అది మాత్రమే నమోదవుతుంది. ఇక్కడ చూడండి, లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నాము ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్ PPIలో ఎలిమినేట్స్ డబుల్ కౌంటింగ్. బేసిక్ ఫ్యాక్టరీ గేట్ వాల్యూ అనేది ఇక్కడ నమోదవుతుంది. కాబట్టి ఇక్కడ అదనంగా డబుల్ కౌంటింగ్ లాంటి సమస్యలు ఉండవు. ఇక హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్కి మరియు ప్రొడ్యూసర్ ప్రైస్ ఇండెక్స్కి మరొక మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ PPIలో సర్వీసెస్ డేటాని కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. బట్ WPIలో ఈ సర్వీసెస్ డేటా అనేది ఉండదు. ఓన్లీ గూడ్స్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. బట్ ఇండియన్ జీడిపిలో సుమారు 55% పైగా మనము సర్వీస్ సెక్టార్ మీదే ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఈ PPI అనేది మరింత రియలిస్టిక్ పిక్చర్ అనేది ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. తద్వారా బెటర్ పాస్ త్రూ ట్రాకింగ్ అనేది మనకి అవకాశం లభిస్తుంది. అలానే గ్లోబల్ కన్వర్జెన్స్, ప్రపంచంలో అనేక దేశాలు ఈ PPIని విరివిగా ఉపయోగిస్తూ ఉన్నాయి. సో భారతదేశం కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరనుంది. రానున్న 5 ఏళ్లలో 2026 నుంచి 2031 మధ్యలో దీనిని గ్రాడ్యువల్గా రీప్లేస్ చేయనున్నారు. అందులో భాగంగానే ఇటీవల అఫీషియల్ ట్రాన్సిషన్ అనేది కూడా బిగిన్ అయింది. అప్డేటెడ్ WPIని 2022-23 బేస్ ఇయర్తో రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అవుతుంది అండి. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. WPI మరియు PPI రెండింటినీ కూడా గణాంకాలు మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ప్రచురిస్తుంది. ఈ స్టేట్మెంట్ రాంగ్ అండి. బోత్ WPI అండ్ PPI రెండింటినీ కూడా ఆఫీస్ ఆఫ్ ది ఎకనామిక్ అడ్వైజర్ OEA ప్రచురించడం జరుగుతుంది. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలోని DPIIT విభాగంలో ఇది మనకి పనిచేస్తుంది. కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఆన్సర్ ఏమవుతుంది అండి? స్టేట్మెంట్ 1 కరెక్ట్ అండ్ 2 రాంగ్. 1 ఓన్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. ప్రభుత్వ ఉద్యోగానికి అధిక విద్యార్హతలుంటే అర్హులు కారు, సుప్రీంకోర్టు స్పష్టీకరణ. ఇటీవల ఓవర్ క్వాలిఫికేషన్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పును వెలువరించింది. ఇందులోని కీలక పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో అర్హతగా పేర్కొన్న క్వాలిఫికేషన్కి సంబంధించిన వారిని తీసుకోవాలి అని, అంతకంటే అధిక అర్హతలు ఉన్న వారిని తీసుకోకూడదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తక్కువ అర్హతలు ఉన్న వారి కోసం ఉద్దేశించిన ఉద్యోగాన్ని ఎక్కువ అర్హతలు ఉన్న వారికి ఇవ్వడం వల్ల వాస్తవంగా అర్హత, యోగ్యత ఉన్న వారికి అన్యాయం జరుగుతుంది అని అభిప్రాయపడింది. ప్రస్తుత కేసుకి సంబంధించిన వివరాలని మనం చూస్తే తమిళనాడులోని ఒక బ్యాంకులో తాత్కాలిక ప్రాతిపదికన అటెండెంట్గా నియమితుడైన పట్టభద్రుణ్ణి ఆ ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సుప్రీం ధర్మాసనం సమర్థించింది. ఆ ఉద్యోగిని తొలగిస్తూ బ్యాంకు తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి పట్టభద్రుణ్ణి ఉద్యోగంలో తిరిగి నియమిస్తూ మద్రాసు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం పక్కన పెట్టింది. ఇక్కడ మేజర్ ఇష్యూ ఏంటి అంటే తన ఓవర్ క్వాలిఫికేషన్ని హైడ్ చేయడం ద్వారా పట్టభద్రుడు వాస్తవాన్ని దాచి 10వ తరగతి చదువుకున్న వ్యక్తులకు దక్కాల్సిన ఉద్యోగం పొందాడు అని, ఈ విషయాన్ని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఆ ఉద్యోగానికి కావలసిన అర్హత కలిగిన వారికే దక్కాలి అని సుప్రీం ధర్మాసనం పేర్కొంది. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా ఉన్నత విద్యను అభ్యసించలేకపోయిన వ్యక్తులకు ప్రయోజనం కలిగించేందుకే కొన్ని ఉద్యోగాలకు తక్కువ విద్యార్హతను నిర్ణయిస్తున్నారు అని, ఇది సహేతుకమైన సమానత్వ ప్రాతిపదికన రూపొందించిన నిబంధన అని ధర్మాసనం పేర్కొంది. సో ఇక్కడ రైట్ టు ఈక్వాలిటీ అనేది ప్రధానంగా చూడవచ్చు అండి. కొన్ని ఆర్థిక పరిస్థితుల కారణంగానో లేదా ఇతర కారణాల వలనో ఉన్నత విద్యకు దూరమయ్యి తక్కువ విద్యార్హతలతో ఉద్యోగం పొందడానికి
వీళ్ళు పోటీ పడుతూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో వీరికంటే ఓవర్ క్వాలిఫైడ్ పర్సన్స్ వీరితో పోటీ పడడం వలన వీరికి దక్కాల్సిన ఉద్యోగాలు కూడా వారే తీసుకెళ్తూ ఉన్నారు. సో దీనివలన రైట్ టు ఈక్వాలిటీ అనేది ఇక్కడ దెబ్బతింటుంది. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఎంప్లాయర్స్ కెన్ బార్ ఓవర్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ లోయర్ క్యాడర్ పబ్లిక్ జాబ్స్. దీని యొక్క కేసు డీటెయిల్స్ చూస్తే జనరల్ మేనేజర్ హెచ్ఆర్ వర్సెస్ కే పూవరాసన్ జూన్ 2026లో దీనికి సంబంధించిన ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు వెలువరించింది. ఇందులో భాగంగా ప్రొటెక్షన్ ఫర్ లెస్ ఎడ్యుకేటెడ్ అప్లికెంట్స్ని మనం చూడవచ్చు. అలానే హైడింగ్ క్రెడెన్షియల్స్ డెస్ట్రాయ్ ఇంటిగ్రిటీ, ఎవరైతే తమ విద్యార్హతను కప్పిపుచ్చి తక్కువ విద్యార్హతను చూపిస్తారో అటువంటి వాళ్ళు ఇంటిగ్రిటీకి విఘాతం కలిగించినట్లు. కన్సీలింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఈజ్ ఫ్రాడ్యులెంట్ అండ్ అన్ఫెయిర్, ఇది మోసంగా పరిగణించబడుతుంది. అండ్ దీని వలన తక్కువ విద్యార్హత కలిగిన వ్యక్తులకు దక్కాల్సిన పోస్టులు వీరు దోచుకునే అవకాశం ఉంది. అంటే ఇది అన్ఫెయిర్ మెజర్గా సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అలానే నో ఆటోమేటిక్ రైట్ వయా ఓవర్ క్వాలిఫికేషన్. ఓవర్ క్వాలిఫికేషన్ వలన వీళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకంటే తక్కువ విద్యార్హత కలిగిన పోస్టులకు అర్హత ఆటోమేటిక్గా సాధించడం అవకాశం ఉండదు. ఎంప్లాయర్స్ రైట్ టు చూజ్ ఫిట్మెంట్ అనేది కూడా ప్రధానంగా చూడవచ్చు. అడ్జస్ట్ అండ్ సెలెక్ట్స్ క్యాండిడేట్. ద స్టేట్ యాజ్ ఎ మోడల్ ఎంప్లాయర్ హ్యాస్ ద ఫుల్ రైట్ టు ప్రిస్క్రైబ్ మినిమం అండ్ మ్యాక్సిమం ఎడ్యుకేషనల్ క్రైటీరియా బేస్డ్ ఆన్ జాబ్ రిక్వైర్మెంట్స్. సో ఇది ఓవర్ క్వాలిఫికేషన్ కేసుకి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అసంఘటిత రంగంలో డిజిటల్ వెలుగు, 76% పెరిగిన ఉత్పాదకత, సగటు వేతనాలలో మెరుగ్గా తెలుగు రాష్ట్రాలు, ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక. ఈ ఆర్టికల్ అనార్గనైజ్డ్ సెక్టార్లో ఇటీవల డిజిటల్ సాంకేతికత వలన విప్లవాత్మక మార్పులు రావడం గురించి ఎస్బీఐ తాజా నివేదిక వివరిస్తుంది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దేశంలో అసంఘటిత రంగ సంస్థల రూపురేఖలను డిజిటలీకరణ అనూహ్యంగా మారుస్తుంది. సాంకేతికత అందిపుచ్చుకోవడం ద్వారా ఈ సంస్థల కార్మిక ఉత్పాదకత భారీగా పెరగడమే కాకుండా సంఘటిత వ్యవస్థలోకి మారే ప్రక్రియ వేగవంతం అవుతుంది అని ఎస్బీఐ రీసెర్చ్ తాజా నివేదిక వెల్లడించింది. సో ఈ డిజిటల్ ప్రక్రియలు, ఈ డిజిటల్ సాంకేతికత వలన లేబర్ ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం ఇవి అనార్గనైజ్డ్ సెక్టార్ నుంచి ఆర్గనైజ్డ్కి మారే అవకాశం ఎక్కువగా లభిస్తుంది. అసంఘటిత రంగ సంస్థల వార్షిక సర్వే 2025 ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక జాతీయ స్థాయి గణాంకాలతో పాటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల పనితీరును మెరుగవడాన్ని స్పష్టం చేసింది. సాంకేతికతను స్వీకరించడంతో అసంఘటిత కార్మికుల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. ఇక్కడ గణాంకాలని మనం పరిశీలిస్తే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సూచీలో 1% పాయింట్ పెరుగుదల నమోదైతే, అంటే ఐసీటీ వాడకము వృద్ధిలో 1% ఇంప్రూవ్ అయినప్పుడు దీని యొక్క ఇంపాక్ట్ కార్మిక ఉత్పాదకత మీద ఏకంగా 76% పెరుగుతున్నట్లు ఎస్బీఐ పరిశోధనలో తేలింది. ఈ ఉత్పాదకతను పెంచడంలో సాంకేతికతతో పాటు సంస్థల అనుభవం 11% మరియు మూలధనం 7% మేర వృద్ధికి దోహదం చేస్తున్నాయని ఈ నివేదిక వెల్లడిస్తుంది. ఇక దేశవ్యాప్తంగా అసంఘటిత రంగ కార్మికులకు చెల్లించే సగటు వార్షిక వేతనం కూడా 2022-23లో 1.25 లక్షల ఉండగా 2025 నాటికి అది 1.46 లక్షలకు చేరింది. అండ్ ఈ విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా నేషనల్ యావరేజ్ కంటే ముందుగా ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఇందులో ముందు వరుసలో ఉంది. దేశంలో అనార్గనైజ్డ్ సెక్టార్లో వేతనాలు చెల్లించడానికి సంబంధించి తెలంగాణ 3వ స్థానంలో ఉండగా టాప్ 2 ఉత్తరాఖండ్, కేరళం ఉన్నాయి. అండ్ ఇక్కడి కార్మికులకు సగటున 1,90,390 రూపాయలు చెల్లిస్తున్నారు. అండ్ జీవీఏ జోడింపులో కూడా తెలంగాణ అనార్గనైజ్డ్ సెక్టార్ వాటా 4.6% గాను, మొత్తం కార్మికులలో రాష్ట్ర వాటా 3.9% గాను నమోదైంది. ఇక ఏపీలో కూడా కార్మికులకు మెరుగైన వేతనాలు లభిస్తున్నాయి. ఇక్కడ వార్షిక సగటు వేతనం 1,53,888గా ఉంది. అండ్ జాతీయ స్థాయి జీవీలో ఏపీ వాటా ఈ అనార్గనైజ్డ్ సెక్టార్లో 4.4%గా ఉంది. అండ్ కార్మికుల వాటా 3.6%గా ఉంది. ఇంటర్నెట్ వినియోగంలోనూ 2 తెలుగు రాష్ట్రాలు గణనీయ వృద్ధిని నమోదు చేస్తున్నాయి. డిజిటల్ సాంకేతికత పెరగడం వలన ఉద్యమ రిజిస్ట్రేషన్స్ కూడా గణనీయంగా పెరుగుతున్నాయండి. ఉద్యమ పోర్టల్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టార్స్ రిజిస్ట్రేషన్ కొరకు ఉపయోగపడుతుంది.
ఈ ఉద్యమ్ పోర్టల్లో రిజిస్ట్రేషన్ వలన ఈజీ లోన్స్ లభిస్తాయి, సబ్సిడీలకు అవకాశం కల్పించబడుతుంది, గవర్నమెంట్ టెండర్స్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇలా అనేక రకాల బెనిఫిట్స్ అయితే మనం చూడవచ్చండి. సో ఇటువంటి బెనిఫిట్స్ను పొందడానికి ఇప్పుడు డిజిటలీకరణ అనేది మరింత సహాయపడుతుంది. ఈ డిజిటలీకరణ వలన సంస్థలు అధికారికంగా నమోదు అయ్యే అవకాశాలు సగటున 84% పెరుగుతూ ఉన్నాయి. అండ్ సెక్టార్ వైజ్ మనం చూసినప్పుడు తయారీ రంగంలో 64%, వాణిజ్య రంగంలో 82%, ఇతర సేవల విభాగంలో 86% రిజిస్ట్రేషన్ అవకాశాలు మెరుగుపడినట్లు నివేదికలో తెలుస్తుంది. ఇలా నమోదైన సంస్థలకు బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందే అవకాశం నమోదు కాని సంస్థల కంటే 6.9% ఎక్కువగా ఉంటుంది. గణాంకాలని మనం పరిశీలిస్తే నమోదు కాని సంస్థలకు సగటున 3 లక్షల రూపాయల రుణం అందితే నమోదైన సంస్థలకు 5.5 లక్షలు అండ్ ఉద్యమ్ పోర్టల్ ద్వారా నమోదైన వాటికి సగటున 10 లక్షల వరకు రుణం అందుతుంది. ఉద్యమ్ పోర్టల్లో నమోదైన సంస్థలు 41% అధికంగా రుణం పొందగలుగుతున్నాయి. ఇక ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడం వలన మహిళా యజమానులకు కూడా ఆర్థిక భరోసా అనేది లభిస్తుంది. పురుషులతో పోలిస్తే మహిళా యజమానులకు రుణాలు పొందే అవకాశం 2.44% తక్కువగా ఉన్నా కూడా ఉద్యమ్ పోర్టల్లో నమోదు చేసుకోవడం ద్వారా ఈ లోటు భర్తీ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న మహిళా పారిశ్రామికవేత్తలకు రుణాలు పొందే అవకాశం 5.6% పెరగడం ఇక్కడ గమనించవచ్చు. నమోదు కాని మహిళా పారిశ్రామికవేత్తలకు సగటున 75,000 రుణం లభిస్తూ ఉంటే నమోదైన సంస్థలకు 5 లక్షల వరకు రుణం వస్తూ ఉండడం గమనార్హం. అలానే ఇటీవలి గణాంకాలను చూస్తే అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉమెన్ రిప్రజెంటేషన్ పెరుగుతుంది అండి. మహిళల నేతృత్వంలోని సంస్థల వాటా 2025 నాటికి 27% పెరిగింది అని SBI రీసెర్చ్ నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలోని ఇతర కీలక అంశాలు చూడండి. దేశంలో అసంఘటిత సంస్థల సంఖ్య 2023-24తో పోలిస్తే 7.9% పెరిగి 7.92 కోట్లకు చేరింది. ఈ గణాంకాలు చాలా ఇంపార్టెంట్ అండి అండ్ గుర్తుపెట్టుకోవడం కూడా ఈజీయే. 7.9% మేర వృద్ధి ఉంది అండ్ 7.92 కోట్లకు చేరింది. సిమిలర్ నెంబర్స్ని మనం ఇక్కడ ఐడెంటిఫై చేయవచ్చు కాబట్టి సులభంగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక పట్టణ ప్రాంతాలలోని సంస్థలు 25.2% బలమైన వృద్ధితో 3.68 కోట్లకు చేరగా గ్రామీణ సంస్థలు 4.24 కోట్లుగా ఉన్నాయి. అంటే ఓవరాల్ 7.92 కోట్లలో గ్రామీణ సంస్థలు పట్టణ సంస్థల యొక్క వాటాను చూడవచ్చు. మొత్తం కార్మికుల సంఖ్య 12.8 కోట్లకు చేరుకుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ అండి ఇవన్నీ కూడా. అండ్ దేశ జీవీఏలో అనార్గనైజ్డ్ సెక్టార్ యొక్క వాటా 2022-23లో 9.9% ఉండగా ఇది 11.2%కి పెరగడం ఇక్కడ చూడవచ్చు. సో ఈ పార్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్స్లో మనకి. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ స్టాటిస్టిక్స్ మనము చాలా అంశాలకు ఉపయోగించుకోవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. డిసెంబర్ లోపు 2-3 FTAల అమలు, 2027లో మరో 3 లేదా 4 ఒప్పందాలు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడి. ఈ ఆర్టికల్ ఇటీవల భారతదేశం గణనీయంగా వివిధ దేశాలతో కుదుర్చుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ మరియు వాటి యొక్క కరెంట్ స్టేటస్ గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మన దేశం అమెరికా సహా వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అమలు చేసుకుంటుంది. వీటిలో కనీసం 2 లేదా 3 FTAలు వచ్చే 6 నెలల్లో అమలులోకి వస్తాయని, 2027లో మరో 3 లేదా 4 ఒప్పందాలు అమలులోకి వచ్చే అవకాశం ఉంది అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ గారు వెల్లడించారు. గత 3.5 ఏళ్లలో మారిషస్, న్యూజిలాండ్, UAE, ఆస్ట్రేలియా, ఒమన్, EFTA కూటమి, UK, ఐరోపా సమాఖ్య, అమెరికాతో పాటు మన దేశం 9 స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నట్లు ఆయన గుర్తు చేశారు. వీటిలో మారిషస్, UAE, ఆస్ట్రేలియా, ఒమన్, EFTA కూటమితో ఒప్పందాలు ఇప్పటికే అమలులోకి వచ్చాయని, UK, న్యూజిలాండ్లతో ప్రత్యేక ఒప్పందాలపై సంతకాలు జరిగాయని పేర్కొన్నారు. అలానే పశ్చిమాసియా సంక్షోభం వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొంటూ ఉన్న మన దేశం దీనిని అదుపులో ఉంచగలిగినట్లు ఆయన పేర్కొన్నారు. అండ్ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఇండియాస్ రీసెంట్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ ఏ స్ట్రాటజిక్ ట్రేడ్ అవుట్రీచ్గా దీనిని చెప్పవచ్చు. భారతదేశం 2021 నుంచి ప్రస్తుతం 9 FTAస్ని కుదుర్చుకోవడం మనం చూడవచ్చు. అందులో లేటెస్ట్ వన్స్ మనం చూస్తే జూలై 2025లో
ఇండియా యునైటెడ్ స్టేట్స్ ఇంటీరియం ట్రేడ్ ఫ్రేమ్వర్క్ అనేది అమలులోకి వచ్చింది. అయితే ఇప్పుడు దీని మీద మరిన్ని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఫైనల్ ఫ్రేమ్వర్క్ అనేది త్వరలో అందుబాటులోకి రానుంది. అలానే మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా పరిగణించబడిన ఇండియా యూరోపియన్ యూనియన్ డీల్ కూడా ఇటీవల కన్ఫర్మ్ అయింది అండి. అండ్ రీసెంట్గా ఇండియా న్యూజిలాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కావచ్చు, ఇండియా ఉమెన్ కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ కావచ్చు, ఇండియా యునైటెడ్ కింగ్డమ్ సిఈటిఏ కావచ్చు, ఇవన్నీ కూడా ఇటీవలి సైన్డ్ ఆర్ అప్కమింగ్ ట్రేడ్ ప్యాక్స్గా చెప్పవచ్చు. ఎస్పెషల్లీ కొన్ని ఆపరేషనల్లో ఉన్నాయి, కొన్ని కన్క్లూడ్ అయ్యాయి, కొన్ని ఫార్మల్లీ సిగ్నేచర్స్ పూర్తయ్యాయి. ఇక 2021 నుంచి 25 మధ్య కాలంలో పూర్తయిన కంప్లీట్ ఆపరేషనలైజ్డ్ డీల్స్ మనం చూస్తే ఇండియా ఈఎఫ్టిఏ టీఈపిఏ, ఇండియా ఆస్ట్రేలియా ఎఫ్టిఏ, ఇండియా యుఏఈ సిఏపిఏ అండ్ ఇండియా మారిషస్ సిఈపిఏ, ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు అవుతున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్. అండ్ అప్కమింగ్ నెగోషియేషన్స్ మనం చూస్తే జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్తోనూ మరియు ఇజ్రాయెల్తోనూ ఇటీవల నెగోషియేషన్స్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అండ్ ఎక్స్పాండింగ్ ఎజెండాస్ టు అప్గ్రేడ్ ఎగ్జిస్టింగ్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ ఏషియాన్ గ్రూప్, కెనడా అండ్ మెక్సికో కూడా ఇటీవల మనం చూడవచ్చు. సో ఇవి ఇటీవల భారతదేశం సుమారు 9 ఒప్పందాలను స్ట్రీమ్లైన్ చేయడం జరిగింది అండి 2021 నుంచి. సో ఈ ఎఫ్టీఏలకి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ మనకి.
అండ్ ఈనాడు న్యూస్ పేపర్లోని వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. భారత టేబుల్ టెన్నిస్ యువ క్రీడాకారిణి దివ్యాంశి భౌమిక్ భారత్ తరపున WTT ఫీడర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన పిన్న వయస్కురాలిగా చరిత్ర సృష్టించింది. 2026 జూన్ 1న ప్రిస్టినాలో జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో దివ్యాంశి చైనీస్ తైపీ క్రీడాకారిణిపై నెగ్గింది. స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అండి. అలానే సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా కొత్తగా 5గురిని నియమించాలి అని సర్వోన్నత న్యాయస్థానం కొలీజియం ఇటీవల చేసిన సిఫారసుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. దీంతో సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 37కు పెరగడం మనం చూడవచ్చు. జడ్జెస్ యొక్క నెంబర్ని పెంచడానికి ఇటీవల ఆర్డినెన్స్ తీసుకురావడం గురించి మనము డిస్కస్ చేశామండి. సో దాని నేపథ్యంలోనే ఇప్పుడు రాష్ట్రపతి గారు కొలీజియం సిఫారసుల మేరకు అదనంగా జడ్జెస్ని పెంచడం జరిగింది. దీంతో ప్రస్తుతం జడ్జీల సంఖ్య CJIతో కలిపి 37కు చేరడం ఇక్కడ విశేషం. లేటెస్ట్ ఆర్డినెన్స్ ప్రకారం శాంక్షన్డ్ స్ట్రెంత్ ఎంతండి? 38. ఒక CJI ప్లస్ 37 మంది సుప్రీంకోర్టు జడ్జిలు. అయితే ఇప్పుడు ఒక వేకెన్సీ ఇంకా అందుబాటులో ఉంది. నెక్స్ట్ వన్, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు CEOగా బ్రజేష్ కుమార్ సింగ్ బాధ్యతలను స్వీకరించారు. మేబీ బ్యాంక్స్ కరెంట్ అఫైర్స్లో ఇలాంటివి అడిగే అవకాశం ఉంటుందండి బ్యాంక్స్ ఎగ్జామ్స్కి. అండ్ నెక్స్ట్ వన్, భారత్ ఒమన్ దేశాల మధ్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం 2026 జూన్ 1 నుంచి అమలులోకి వచ్చింది. దీని గురించి డీటెయిల్డ్గా మనము ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. ఏ అంశాలలో ఇక్కడ మనకి ఈ అగ్రిమెంట్ కుదిరింది అని. ఇది నాట్ ఓన్లీ ఏ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, ఇది కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్. గూడ్స్తో పాటు సర్వీసెస్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, ఇన్వెస్ట్మెంట్స్ ఇలా అనేక అంశాలలో ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అలానే ఇకపై ఈ దేశాలకు వెళ్లే మన ఎగుమతులలో 99% సుంకమే ఉండదు. సో ఇవి వన్ లైనర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మాదిరి ప్రశ్నలు చూడండి. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ BBC నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ మ్యాట్ బ్రిటన్. నెక్స్ట్ వన్, ఇది ఇంపార్టెంట్ అండి. అమెరికా నేతృత్వంలోని ప్యాక్స్ సిలికా వ్యూహాత్మక కార్యక్రమంలో ఇటీవల ఏ ఏషియా దేశం 13వ సభ్య దేశంగా చేరింది? ఆన్సర్ ఫిలిప్పీన్స్. అండ్ ఇటీవల భారతదేశం కూడా ఈ కూటమిలో భాగస్వామి అయింది. ఈ కూటమి యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? సెమీ కండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కీలక ఖనిజాల కోసం ప్రపంచ సరఫరా గొలుసులను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం. ఇప్పుడు ఇందులో భాగంగా ఫిలిప్పీన్స్లోని లూజోన్లో 4000 ఎకరాల పారిశ్రామిక కేంద్రాన్ని అభివృద్ధి చేయనున్నారు. భారత్, సౌత్ కొరియా, సింగపూర్, ఖతార్, UAE లాంటి దేశాలు ఇప్పటికే ఈ కూటమిలో చేరాయి. నెక్స్ట్ వన్, సార్క్ ఫ్రేమ్వర్క్ కింద ఏ దేశానికి భారత్ $30 బిలియన్ మేరకు కరెన్సీ మార్పిడి సదుపాయాన్ని కల్పించింది? ఆన్సర్ మాల్దీవులు. ఇటీవల ఈ అగ్రిమెంట్ అనేది కుదిరింది అండి. నెక్స్ట్ వన్, భారత్ నుంచి దిగుమతి అయ్యే సోలార్ సెల్ ప్యానెళ్లపై 123% పైగా ప్రాథమిక యాంటీ డంపింగ్ డ్యూటీ సుంకాన్ని ఇటీవల ఏ దేశం విధించింది? ఆన్సర్ అమెరికా. యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది ఒక దేశంలో తమ దేశీయ ప్రొడక్ట్స్ను కాపాడుకోవడానికి ఇతర దేశాల వస్తువుల మీద విధించే సుంకాన్నే యాంటీ డంపింగ్. అంటే ఆ దేశాలలో వేరే వస్తువులు డంప్ కాకుండా ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ అనేది విధిస్తారు. ఇప్పుడు భారతదేశ సోలార్ సెల్ ప్యానెళ్లపై అమెరికా అలానే 123% పైగా ఈ సుంకాన్ని విధించింది. సో ఇవి ఇంపార్టెంట్ మాదిరి ప్రశ్నలు అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్యాక్స్ సిలికాకి సంబంధించి ఇంపార్టెంట్. ఈరోజు మన క్వశ్చన్ గురించి చూడండి. భారతదేశంలోని అసంఘటిత రంగాన్ని క్రింది వాటిలో ఏది ఉత్తమంగా నిర్వచిస్తుంది? ఈరోజు క్లాస్లో మనము ఇటీవలి SBI రీసెర్చ్ నివేదిక ప్రకారం అసంఘటిత రంగానికి సంబంధించిన కొన్ని కీలక గణాంకాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అండి. 4 ఆప్షన్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇందులోని కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.